ఏమండోయ్ చిన్న పని మీద ఒక ఊరైతే వచ్చామన్నమాట. వాతావరణం చల్లకుంది కదా, ఏదైనా తిందామని మంచూరియా దగ్గర ఆగాం. మా ఓడే వాళ్ళ ఆవిడతో ఫోన్ మాట్లాడడం బిజీ అయిపోయాడు. ఇదంతా ఆషాఢం ఎఫెక్ట్. వీడియో చేస్తానని తెలిసి ఫేస్ దాచుకుంటుంది. వేడి వేడి మంచూరియా తీసుకొచ్చి మన చేతిలో పెట్టారు. మా ఓడు ఇప్పుడప్పుడు వచ్చేలా లేడని ఒకనే తినేస్తున్నా కూర్చొని. కాసేపటి మా ఓడు కూడా వచ్చాడు తిన్నానికి. టైం ఏంటి బాగోలేదని తినేసి ఇంటికి వచ్చాహా. ప్రశాంతంగా వైరల్ అయ్యారు సాంగ్ వీడియో చూస్తుంటే. నూడిల్స్ చేయరా అని చిన్నపిల్లలు అడుగుతున్నాడు. ఎందుకో మరి అక్కడ తిన్నా సరిపోలేదు అనుకుంటా. ఇంట్లో నూడిల్స్ లేవు, ఎలా చెయ్యాలా అని బాగా ఆలోచించాక ఒక ఐడియా వచ్చింది. నూడిల్స్ చేస్తున్నాం, ఈ లోపు క్యారెట్ ఆనియన్స్ కట్ చేయరని చెప్పాను. అంతే రంగంలో దిగిపోయాడు మా ఊడు. ఇంకా ఎరా విజయ్కే ఎంత గీడుతున్నావు ఇంతకే, మీ ఊడు బాగా కష్టపడుతున్నాడనా? తొక్కేం కాదు ఆనియన్స్ కోస్తున్నాడు. మా ఊడు కూడా ఆనియన్స్ కి ఎడుతున్నావారా అని అంటే, కాదు మీ మరదలు గుర్తొచ్చింది అన్నాడు. బాధపడకు, ఇంకా కొన్ని రోజులు ఆగరాపోయి అన్నాను. మీరు బాధపడే బిజీలో ఉన్నాడని నేను రంగంలో దిగిపోయాక కటింగ్ చేసే పనిలో మన కటింగ్ పని అవగానే నేనేదో పెద్ద ప్రొఫెషనల్ షెఫ్ లాగా గ్యాస్ వెలిగించడానికి గ్యాస్ లైటర్ తో స్టంట్లు చేస్తున్నాను. విశ్వ ప్రయత్నాలన్నీ చేశాక అప్పుడు సక్సెస్ అయ్యాను. చిటికలే ఇంక రెడీ చేద్దాం. అయితే ఎంతకీ నూడిల్స్ లో లేవి ఏంటి ఎంతగా ఈ సేమియాలన్నమాట. అయినా సేమియాతో నూడిల్స్ చేయడం వెరైటీగా. సేమియాతో నూడిల్స్ కాబట్టి వెరైటీ అయింది అది. నీ ఐడియా మట్టుకు మామూలుగా లేదు అబ్బాయి. యాస్టీజ్ నూడిల్స్ లా ఉంటది అనమాట. ఎలా ఉందరా అని మా ఊరిని అడిగితే సూపర్ హిట్ బంపర్ అన్నాడు. మామూలుగా లేదు అన్నాడు. నాకు కూడా నచ్చిందని చెప్పి కొద్దిగా కూడా ఉంచుకొని తినేస్తున్నాం అమ్మ. ఏదో ప్రయత్నం చేసాం, సక్సెస్ అయింది. ఉంటానండి అయితే.